నమస్కారం బోసుకుమరి. అసలు అమరావతిని ఏం చేయాలనుకుంటున్నారు కొంతమంది ఎదవులు? నిజంగా చెప్పండి దయచేసి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు అమరావతి ఒకడొస్తాడు మామూలుగా, నేను ఎక్కడ కూడా ప్రపంచంలో నీళ్లు ఎత్తిపోసేటువంటి ప్రదేశం రాజధానిగా నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అంటాడు ఒకడు. మరి దరిద్రుడా, మామూలుగా అయితే హైదరాబాద్ పరిస్థితి ఏంటా? హైదరాబాద్ లో ఒక చిన్న నార్మల్ గా ఒక వర్షం పడితేనే రోడ్లు విపరీతంగా జలమయం అయిపోతాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తారా? అట్లాగా చెన్నై మునిగిపోయింది ఒకసారి, మీకు తెలుసు కదా. విపరీతంగా సినిమా కూడా తీశారు దాని మీద, చెన్నైలో రాజధానికి సంబంధించి. ప్లస్ అది కూడా కాకుండా బెంగళూరులో కానీ ఏ రాజధానికి సంబంధించి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే మాత్రం రాజధాని లేదు, అది అమరావతిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా నువ్వు ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలరా ఎదవా, నువ్వు ఏదైనా ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ మొత్తం మీకు సదరంగా అంతా వర్కౌట్ ఉంటుందా? ఉండదు. ముందు మెరక తోలుచుకొని దాన్ని మొత్తం చదును చేసుకొని ఆ తర్వాత దాని మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. మొత్తం రెడీగా ఉండదురా ఎదవా. ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు దాంట్లో చెట్లు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, రకరకాల గుంటలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇది వేల ఎకరాలరా. ఎక్కడ మెట్ట ఉందో, ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ పొలం ఉందో, ఎక్కడ ఉందో ఎవరికి తెలుసురా. మొత్తం చదును చేసుకోవాలి కదా. మనం ఇల్లు కట్టుకోవడానికే చదును చేసి మెరక తోలిచ్చి దాన్ని హైట్ గా తెచ్చుకొని ఆ తర్వాత అంతా వర్కౌట్ చేసుకుని ఆ తర్వాత ఇల్లు కట్టుకుంటాం. ఇట్లాంటి పనికి మాలిన ఎదవలు, మేధావులు చెప్పుకునేటువంటి ఇలాంటి ఎదవల దగ్గరికి తీసుకెళ్లి ఈ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ గొట్టాలు పెట్టేసి, అంటే ఈ న్యూస్ ఛానల్ సంబంధించిన గొట్టాలు పెట్టేసి వీళ్ళ దగ్గర నుంచి ఏం మేధావితనం నేర్పిస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇకపోతే ఇంకొంతమంది ఎదవలు ఉంటారు, వీళ్ళు న్యూట్రల్ అనేటువంటి ముసుగేసుకునేటువంటి ఎదవలు. వీళ్ళు దేనికి పని చేస్తారో, ఎందుకు పని చేస్తారో, వాళ్ళు కోరుకున్నటువంటి నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మిగతా ఎవరు బాగుపడినా కూడా, ఎవరు ఏం చేసినా కూడా అది నాశనమే, సర్వనాశనమే. ఎవరు ఏం చేసినా కూడా తప్పే. మామూలుగా కానీ మేము న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు ఇలాంటి బ్రోకర్స్ అన్న అసలు కొంతమంది ఉన్నారు. ఇక దీంట్లో ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా నాయకుడైతే మాత్రం మా నాయకుడైతే మాత్రం మటర్ చేసినా కూడా ఓకే, బట్ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి మాట ఇది ఏంటి అని అడిగినా కూడా తప్పే అనేటువంటి మాట్లాడేటువంటి సన్నాసులు ఉన్నారు. ఇలాంటి ఎదవలు కూడా బయటకు వచ్చి అమరావతికి సంబంధించినటువంటి మాట్లాడటం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రుడి యొక్క పౌరుషం గురించి మాట్లాడేటువంటి సన్నాసులు సింపుల్ ఏం కాదు. నేను చెప్తుంది, ఆ భారతదేశానికి 100 సంవత్సరాలు స్వతంత్రం రావడానికి ఎందుకు పట్టిందంటే ఇలాంటి సంకర జాతి వాళ్ళ వాస్తవంగా చెప్పాలంటే. ఇట్లాంటి సంకర జాతి వ్యక్తుల మధ్యలో ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి జరగాలి, అభివృద్ధి జరగాలి ఉన్నటువంటి పరిస్థితి రీత్యా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సహనంతో, ఓర్పుతోటి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ, అదే విధంగా రాజధాని కోసం ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరూ, అది పేద అవ్వచ్చు, ముఖ్యమంత్రి దాకా అవ్వచ్చు, లేకపోతే ఒక మధ్యతరగతి వ్యక్తి అవ్వచ్చు, వేరే ఎవరైనా సరే అమరావతిని అభివృద్ధిని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి, మాకు గుర్తింపు కావాలి, ఆంధ్రప్రదేశ్ కి మాకు ఒక గుర్తింపు ఉండాలి అనేటువంటిది కోరుకునే ప్రతి ఒక్కరికి హ్యాట్సాప్ చెప్పాలంటే ఇలాంటి ఎదవల మధ్య ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి. సరే, అసలు ఏం చేయమంటారు? అమరావతికి సంబంధించి ఏం చేయమంటారు? ఒకడేమో బొక్కలు అంటాడు, ఒకడేమో బోర్లు అంటాడు, ఒకడేమో ఇంకోటి అంటాడు, ఒకడేమో ఏదో సన్నాసి మాటలు మాట్లాడుతాడు. ఏం చేయమంటారు చెప్పండి? అమరావతికి సంబంధించి తీసేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మామూలుగా 3 రాజధానులు అంటే జై అనాలి, అప్పుడు అమరావతి కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అనాలి, అప్పుడు అవును రైట్ అని చెప్పి చప్పట్లు కొట్టాలి, అప్పుడు అమరావతి కాదు. అదే ఇంకెక్కడ తీసుకెళ్ళి విశాఖపట్నం రాజధాని అంటే సూపర్ గ్రేట్, అసలు విశాఖపట్నం సూపర్, అది పెట్టేసి అనాలి. మామూలుగా అమరావతికి సంబంధించి మాత్రం మాట్లాడకూడదు. అమరావతి రాజధాని అంటే అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే అమరావతి రాజధాని అన్నా కూడా రైటే. అసలు ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి. అసలు నిజంగా కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఉండేదే రాజధాని బాబు. రేపు పొద్దున మీ పిల్లలు, మన పిల్లలు, అందరి పిల్లలు కూడా రేపు డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలన్నా కూడా రాజధాని కావాలి. అసలు మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తెచ్చుకోవడానికి రాజధాని కావాలి. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సి ఉండిపోయి రకరకాలైనటువంటి వాదనలు. మీరు ఎలా జర్నలిస్టులు అయ్యారా? అసలు మీకు ఎవడరా మెడల్ ఇచ్చింది నాకు అర్థం కాదు. ఈ దేశంలో మీకు ఎలా మెడల్ ఇచ్చారా? మీకు మెడల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ అసలు వాళ్ళు నాకు నిజంగా నవ్వొస్తుంది ఒక్కోసారి. ఇట్లాంటి ఎదవలకి ఎందుకు ఇస్తారు అసలు? ఎట్లాంటి ఎదవ సన్నాసులకి ఇప్పుడు అమరావతికి సంబంధించి కరెక్ట్ కాదు అని చెప్పడానికి వాళ్ళ స్వార్థాల కోసం డబ్బు తినేసి వాళ్ళకి సంబంధించినటువంటి మనీ తీసుకొని వాళ్ళ దగ్గర అమరావతి కాదు, ఒకప్పుడేమో అమరావతి చెయ్యి, ఇప్పుడేమో అమరావతి కాదు, ఈ రకంగా మాట్లాడటానికి సిగ్గు ఉండదు అసలు. నిజంగా చాలా బాధ కలిగినటువంటి విషయం. మరి ఏం చేయమంటారు చెప్పండి? అమరావతిని వదిలేసేద్దామా? మరి ఇన్ని ఎకరాల భూములు సేకరించేసి అంతమంది రైతుల జీవితాలు సర్వనాశనం చేసి ఇన్ని వేల కోట్లు తీసుకెళ్ళి పోసేసి చేసిన తర్వాత ఇప్పుడు ఏంటరా మీ బాధలు? నాకు అర్థం కాదు. అసలు ఇప్పుడు ఆ రాజధానికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే
ఆటోమేటిక్ గా జరగాల్సిన అభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేకపోతే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, లేకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అట్లాగే ఎవరైతే ఏమి ఆటోమేటిక్ గా పరిపాలన చేసుకుంటారో రాజధాని మాత్రం ముందుకెళ్ళిపోతూ ఉంటది. అసలు రాజధాని మీద రాజకీయాలు ఏంటి రా బాబు? అసలు ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఉందా? అసలు రాజధాని మీద రాజకీయాలు ఏంటి? అర్థమవుతుంది కదా. ఇప్పుడు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అది కానీ కడితే, అది పూర్తయితే అసలు టీడీపీకి శాశ్వతమైన కీర్తి ఉంటుంది అనేది, అది రాకూడదు అని చెప్పేసి ప్రత్యర్థులైనటువంటి డ్రామా రాది. డ్రామా అర్థం చేసుకోరేంటి? వైసీపీ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా అది. అదే రాజధాని అమరావతిని ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటే, ఆయన ఫస్ట్ అవకాశం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ వచ్చి ఆయనే పెట్టుంటే, ఆ తర్వాత ఖచ్చితంగా టీడీపీ పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ దాన్ని వ్యతిరేకించుండేది, ఖచ్చితంగా వ్యతిరేకించుండేది. నేనేమో ఇటో అటు వెనకేసుకొని రావట్లేదు జగన్. ఎందుకంటే రాజకీయాల కోసం ఆ పేరు ఎవరికి వెళ్ళిపోతుందని ఆ దరిద్రం గుర్తి మన జీవితాలు నాశనం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అమరావతి అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గుండె. ఎందుకు పెట్టారు అనేటువంటి విషయాన్ని కానీ దయచేసి అర్థం చేసుకుంటారా? దయచేసి అర్థం చేసుకుంటా. కొంతమంది ఆ జర్నలిస్టులు అంట, మీరు ఏం మనుషులు రా? నిజంగా మీరు మనుషులేనా? ఒకసారి నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం అయితే ఉంది. ఎందుకు రాజధాని అక్కడ పెట్టారు అంటే, ఇప్పుడు విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే దక్షిణాంధ్రాకి సంబంధించి ఉత్తరాంధ్రాకి సైడ్ వెళ్ళిపోతే దక్షిణాంధ్రాకి సంబంధించి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇటు రాయలసీమ నుంచి వచ్చేటువంటి వాళ్ళు అల్లాడిపోవాలి అక్కడ రాజధానికి రావాలంటే, ఇటు మామూలుగా కోస్తాంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళు అల్లాడిపోవాలి, చాలా దూరం అయిపోతుంది వాళ్ళకి. ఒక అటు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అక్కడ దగ్గర అవుతుంది తప్ప ఇక్కడ ఉండేటువంటి రాయలసీమ వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా దూరం అయిపోతుంది. రాజధాని ఉండకూడదురా. రాజధాని అనేది అందరికీ సమానం. ఎందుకంటే ఇంతకు ముందు రాజధానులు అయిపోయినాయి, కానీ ఇప్పుడు మన స్వయంగా మన చేతిలో ఉన్న పని. ఒక రాజధానిలో ఎలాంటి మైనస్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అవి జరగకుండా అందరికీ అందుబాటులో అందరికీ అందేటువంటి విధంగా మధ్యలో సెంటర్ లో పెట్టాలరా. అందుకే అమరావతిని పెట్టారా బాబు, అందుకే అమరావతిని పెట్టారా. ఎవరో రాజధాని ఎవరో గ్రామాలను ఎవరో దోషి పెడతామని కాదురా. అక్కడ పెట్టింది ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి మెయిన్ అవుతుందని. నెంబర్ 2 ఏంటంటే విశాఖపట్నం లాంటి దగ్గర రాజధానులు పెట్టకూడదురా. ఎందుకంటే ఆ రాజధానికి సంబంధించి అప్పుడు సముద్రం దగ్గర ఉంది, ఎలాంటి తుఫాన్లు వస్తే తెలియదు. అక్కడ ఏదో తుఫాన్ వచ్చింది, ఉద్దు తుఫాన్ ఏదో సంథింగ్ అప్పుడు వచ్చింది కదా. విశాఖపట్నం సర్వనాశనం అయిపోయిందిరా. అప్పుడు వందల కోట్ల రూపాయల లాస్ వచ్చిందిరా. రాజధాని అంటే ఆశ్రమాచి కాదు. అక్కడ అనేకమైనటువంటి సెక్యూరిటీ విధానాలు అన్ని చాలా చాలా పరిస్థితులు ఉంటాయి అక్కడ. ప్లస్ అది కూడా కాకుండా సముద్ర మార్గం దగ్గరలో ఉంది. ప్లస్ తీవ్రవాదానికి వాటికి వీటికి కూడా చాలా డేంజర్ ప్రదేశం అది, చాలా డేంజర్ పరిస్థితి అది. కాబట్టి ఎప్పుడూ కూడా విశాఖపట్నం లాంటి ప్రదేశాలు రాజధానిగా ఎంచుకోవడం 99% తప్పు. ఎందుకంటే విపత్కరమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి విధానాలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అంటుంది ఏంటంటే, అప్పు చేసి లక్షల కోట్లు తీసుకొచ్చి సంక్షేమ పథకాలని చెప్పేసి తగలేశారా. అదే డబ్బులు కానీ తీసుకొచ్చి రాజధానికి పెట్టి వాడికి రాజధాని అయిపోయింది. 50,000 కోట్లతో అయిపోయేటువంటి రాజధాని ఇప్పుడు 2 లక్షల కోట్లు తీసుకొచ్చిన పాపమే ఒకటి వాళ్ళు కన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది కదా. దీని మీద రాజకీయం చేసి ఒకరి పేరు వచ్చిందని ఇంకొకరి పేరు వచ్చిందని ఒకరు మన జీవితాలను సర్వనాశనం చేస్తున్నారా. అర్థం చేసుకుంటారా మీరు దయచేసి. ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు హోమ్ బిష్ అంటే అవ్వదురా, మీరు దండం పెడతాను అవ్వదురా. మామూలుగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఒక కారు కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదైనా సాధించాలన్నా, లేకపోతే ఒక ఐఏఎస్ కొట్టాలన్నా, ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కోవాలని నాకు అనిపించింది, నేనైతే అవుతుంది అంటారు. నాకు అవ్వదురా. కానీ ఆశయం ఉండొచ్చు కదా. కొనాలి అంటే నేను నిరంతరం కష్టపడాలి, ఇంత డబ్బు సేవ్ చేసుకోవాలి, నేను ఇలా చేయాలి ఒక సుదీర్ఘమైన ప్లాన్ ఉంటే నేను కారు కొనగలుగుతా. నేను కారు కొనాలని చెప్పేసి పడుకొని నిద్రపోతే పని చేయకుండా ఉంటే నాకు కారు కొనగలుగుతాను. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టాలంటే మొదటి ఇటుక బిళ్ళతోనే ఇల్లు కట్టేది. ముందు దాన్ని గుంట తవ్వాలి, మొత్తం మరక తొలిచుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, గుంట తవ్వించుకోవాలి. ఇటుక అమ్మో ఇల్లు ఎప్పుడైతే దీంట్లో ఉంటుంది, దీంట్లో మెట్టుంది, దాంట్లో చెప్తుంది, ఇల్లు అయిపోయిందా, ఇంకేముంది ఇల్లు. ఒకడు మాట్లాడతాడు, ఒరే నువ్వు మనిషివా గొడ్డువా, నువ్వు జర్నలిస్ట్ ఎవరా, నాకు అర్థం కాదు. వాడు అంటాడు, ఎవరన్నా ఉద్యోగం చేయాలంటే బెంగళూరు, చెన్నై లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు, కానీ అమరావతి ఏముందంటారా. అమరావతిలో ఇప్పుడు అమరావతికి అవన్నీ తెచ్చుకోవాలని కదంటారా, కంపెనీలు తెచ్చుకోవాలని కదా. నీకు ఎవడరా అసలు, నీకు మెడల్ ఇచ్చింది ఎవడరా, నేను అసలు జర్నలిస్ట్ అని గుర్తించింది ఎవడరా, నువ్వు మనిషి పెట్టయ్యవరా, దున్నపోతా నువ్వు ఎట్టయ్యవరు. అసలు అమరావతికి సంబంధించి పెట్టింది ఎందుకనంటే అన్ని రాష్ట్రాలకి అంటే అన్ని ప్రాంతాలకి అది సెంటర్ గా ఉంటుంది. కాబట్టి అన్ని ప్రాంతాల వాళ్ళకి కరెక్ట్ గా లెంత్ ఉంటుంది, ప్లస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. రాబోయేటువంటి అసలు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి గుర్తింపు ఏంటంటే, అభివృద్ధికి సంబంధించినటువంటి లెక్క కనపడాలంటే ఏంటంటే అది రాజధాని గుర్తింపు రావాలంటే. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ కి బ్రాండ్ అంబాసిడర్లు పెట్టారా. ఎందుకు పెట్టారు? పిచ్చోలా పెట్టారా. తెలంగాణ ఎంత బాగా డెవలప్ చేసుకున్నారా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసలు హైదరాబాద్ పోయినరా, ఎప్పుడన్నా పోయారంట హైదరాబాద్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు విజయవాడలో కూర్చొని ఎతవానా. ఒకసారి పోయి చూడండిరా హైదరాబాద్ చూడండిరా. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడితే అయిందిరా.
ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వస్తుందిరా రాజధాని ఉంటే. రాజకీయాల కోసం నాశనం చేయబాకంటారా దాన్ని. ఇప్పుడు ఇది 29 గ్రామాలకి పరిమితం అయిపోయింది చట్టం. ఎంత తూచిరా బాబు. ముందేంటంటే దాన్ని ఎవరు కదిలించుకుంటూ చేశారు. ఆ తర్వాత లెంత్ పెరుగుతుంది. హైదరాబాద్ ఫస్ట్ లో ఎంతరా హైదరాబాదు. రాజధానికి సంబంధించి అర్థం చేసుకోండి. రాజధాని అనేది ఒక మన రాష్ట్రానికి గుర్తింపు. అది దీన్ని రాజకీయాల కోసం చంపేస్తున్నారు. దీన్ని 29 గ్రామాలు అనేది అట్లా కాదు. హైదరాబాద్ అనేది మామూలుగా హైదరాబాద్ నుంచి మన అవుట్కట్స్ రావాలంటే కనీసం గంట పైనే పడుతుంది. మామూలుగా ఎట్లా రావాలన్నా కూడా అంత లెంత్ ఫస్ట్ లో ఉండేది కాదు. హైదరాబాద్ కొద్దిగా ఉండేది. ఇప్పుడు మీకు ఈ మాదాపూర్లు, లేకపోతే ఇటు ఈ కోకాపేటలు, లేకపోతే ఇప్పుడు ఈ కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇంతకు ముందు. ఇవన్నీ ఇప్పుడు అమీర్పేట ఉంది. అమీర్పేట అవతల ఏముండేది ఇంతకు ముందు? అక్కడ ఉండేది మొత్తం రాళ్ళు రప్పులు ఉండేయంట. ఆ సారథి స్టూడియో అనేది లాస్ట్ లో ఉండేదంటే మొత్తం రాళ్ళు రప్పులు ఉండే అమీర్పేట తర్వాత. ఇప్పుడు అమీర్పేట తర్వాత ఎంత హైదరాబాద్ పెరిగిందా? మరి ఇటు జూబ్లీస్ తర్వాత ఎంత పెరిగింది? ఇంతకు ముందే ఉండేది అసలు మొత్తం రాళ్ళు రప్పులే కదా. మరి ఇప్పుడు మొత్తం అక్కడ అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎట్లా మారిపోయింది? అక్కడ ఎన్ని కిలోమీటర్ల మేర హైదరాబాద్ ఎంత చుట్టూ మేర ఎంత విస్తరించింది అసలు మనకు తెలిసి మన కళ్ళ ముందు. పిచ్చి ఆలోచనలు చేయబోకండి. ఆటోమేటిక్ అది డెవలప్ అవుతూ వెళ్ళిపోతుంది. గుంటూరు విజయవాడిని ఎందుకు కలపరా? రేపు పొద్దున ఖచ్చితంగా కలుపుతారా వాటిని? ఇప్పుడు ఏమైందిరా? దానికి ఒక చట్టం తీసుకురావడానికి దానికి ఒక ఎవరు కదిలించలేక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు దాన్ని కదిలించకూడదని చెప్పేసి దాని ముందు చేశారు. తర్వాత దాన్ని కలుపుతారని కలుపుకుండా మన ప్లేస్ అంతవరకు ఎందుకు సరిపోతుంది? దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. హైదరాబాద్ చేయలేదా? అట్లాగే దీన్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తారా? దయచేసి ఎందుకు దీన్ని రాద్ధాంతం చేస్తారు? అసలు ఎందుకు మాట్లాడతారా దాని గురించి? రాజధాని గురించి. రాజధాని అనేది అసలు నాలుగు ఇంకంతే. అది ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేలాగా చూడటమే. దయచేసి ఆ విషయ ప్రచారం చేసేటువంటి వ్యక్తులు దయచేసి అర్థం చేసుకోవాలి. మీ బిడ్డలు భవిష్యత్తురా దయచేసి అర్థం చేసుకోండి. మరేమిదో చూద్దాం. బట్ ఇది నా వేదన.